ఆ అమ్మాయి తల్లి ఎప్పుడు స్కూల్ గేట్ వరకు కారుతో రాదు, ఇంకొంచెం నడిచిరా ఆ తర్వాత కారులో ఎక్కు అని మాత్రమే చెప్పేది. ఈ అలవాటు వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు కన్ఫ్యూజ్ గా ఉండేది. ఒకరోజు స్కూల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కావాలనే ఒక అబ్బాయి ఆమెను బలంగా తోసి కింద పడేశాడు. ఆమె పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని అనుకుని ఆమెను చిన్న చూపు చూశాడు. మిగతా పిల్లలందర్నీ ప్రైవేట్ కార్లు తీసుకెళ్తుంటే తాను మాత్రం నడవాల్సి రావటం గుర్తొచ్చి ఆమె గుండె పగిలిపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. కారులో కూర్చోగానే కోపంతో తల్లిని ప్రశ్నించింది. తల్లి మాత్రం ప్రశాంతంగా, నువ్వు నీ సంపదను చూపించుకుంటే నిజమైన స్నేహితులు ఎప్పటికీ దొరకరు అని చెప్పింది. ఆ మాటలు ఆమెకు క్రమంగా అర్థమవ్వడం మొదలయ్యాయి. ఇద్దరు కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. కానీ ఆ ఫోటో పొరపాటున పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్లిపోయింది. ఆ ఫోటోలో కారు ఇంటీరియర్ చూసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఒకసారిగా ఆ కారుతోనే స్నేహం చేయాలనేలా ప్రవర్తించారు. అప్పుడు ఒక అహంకారపు తల్లి ఈ కారు నాదే అంటూ గర్వంగా గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. అంతేకాదు, ఇప్పుడే ప్రూఫ్ చూపిస్తా అంటూ అందర్నీ ఆహ్వానించింది. నిజమైన మహిళ గ్రూప్ నుంచి బయటకు రావాలనుకునే లోపే అదే ఫోటోను మరోసారి గమనించింది. ముందున్న కారు అచ్చం అదేలా ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. ఆ లగ్జరీ కారుకు నిజానికి ఇద్దరు డ్రైవర్లుండగా రెండో డ్రైవర్ ఆ అహంకారపు మహిళ భర్తనే అని తెలిసింది. సంవత్సరాలుగా ఆ మహిళ తన భర్త పేరుతో అబద్ధపు ఇమేజ్ క్రియేట్ చేస్తూ ఇది తన అమీరైన భర్త ఇచ్చిన గిఫ్ట్ అని అందర్నీ మోసం చేస్తూ వచ్చింది. ఈ నిజం బయటపడితే తన కూతురు ఇబ్బందుల్లో పడుతుందేమోనని ఆ తల్లి కోరుకోలేదు. అందుకే డ్రైవర్కు కారు ముందుకు తీసుకెళ్లమంది. కానీ ఆ అహంకారపు తల్లి వెనక్కి తగ్గకుండా తన కొడుకు బర్త్డే పార్టీకి అందర్నీ పిలిచింది. కానీ ఆ మహిళను ఆమె కూతుర్ని కావాలనే పక్కన పెట్టింది. ఆ పార్టీ ఒక ఏ గ్రేడ్ విల్లాలో ఏర్పాటు చేశారని తెలిసినప్పుడు ఆ మహిళకు మరో అనుమానం వచ్చింది. ఎందుకంటే అదే పేరుతో ఒక విల్లా ఆమె భర్తకు ఉండేది. ఇంటికి వెళ్లగానే ఆమె భర్తను ప్రశ్నించగా అతను పూర్తిగా షాక్ అయ్యాడు. తనకు ఏమీ తెలియదని చెప్పి వెంటనే తన మేనేజర్కు ఫోన్ చేసి నిజం తెలుసుకోమన్నాడు. భార్య కూతుర్ని సంతోషపెట్టేందుకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. కానీ చెడు వాతావరణం కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. కూతురు బాధపడగా తల్లి అయితే అదే విల్లాలో సెలవులు గడుపుదాం అని నిర్ణయించింది. కానీ వారు విల్లాలో అడుగుపెట్టిన క్షణమే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ భారీ శబ్దాలతో ఆర్భాటంగా అదే బర్త్డే పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉంది.